యాహ్! సో, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కూర్చున్న దగ్గర డెస్క్‌లోని ఇలా చున్నీ తీసేసుకొని రైట్ ఈ చున్నీని ఇలా పాదానికి ఎగ్జాక్ట్‌గా మధ్యలో పెట్టేసి మీరిలా స్ట్రెచ్ చేయండి. రైట్. సో, ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పాదం లోపలికి ప్రెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ నీ జాయింట్ మీద ప్రెషర్ పడుతుంది. సో, తద్వారా అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఇది ఒక వేరియేషన్. రెండో వేరియేషన్‌లో ఇలాగే పట్టుకొని మీ నీని ఇలా ఫోల్డ్ చేస్తూ వెనక్కి, ముందుకి మూవ్‌మెంట్ చేయండి. ఇవన్నీ కూడా హ్యాపీగా మీరు చైర్‌లో మీ డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా 60 ప్లస్‌లో ఉన్నా మీరు బెడ్ మీద కూర్చొని కూడా చేసేసుకోవచ్చు. రైట్. సో, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి ఈ పాదాన్ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసి లెగ్‌ని స్ట్రెయిట్‌గా పెట్టేసి ఇలా పాదాన్ని వెనక్కి, ముందుకి స్ట్రెచ్ చేయండి. రైట్. సో, ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యాంకిల్ జాయింట్‌లో మూవ్‌మెంట్ ఒస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీ నీ జాయింట్‌లో గూడా మూవ్‌మెంట్ ఒస్తుంది. రైట్.